జూలై 2025లో సునామీ వస్తుంది. ఇది నేను చెప్పట్లేదు, రియో తత్సుకి గారు చెప్తున్నారు. ఆ మ్యాటర్ ఏంటో చెప్తాను కానీ నా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రియో తత్సుకి ఈవిడ జపాన్ లో ఉన్న ఒక మంగా ఆర్టిస్ట్. తను బ్లైండ్ అయినప్పటికీ సిన్స్ 1980 నుంచి తత్సుకి గారు వరల్డ్ లో జరగబోయే డిజాస్టర్స్ గురించి నిద్రలో కలలు కంటుండేవారు. ఆ వచ్చే కళలను తన డైరీలో కామిక్స్ వేస్తూ వాటిని పబ్లిష్ చేసేవారు. 1991లో పబ్లిష్ చేసిన ద ఫ్యూచర్ ఐసా అనే బుక్ మొత్తం ఏ ఇయర్ లో ఏది జరుగుతుందనే ప్రెడిక్షన్స్ ఉంటాయి. కరెక్ట్ గా చెప్పిన కొన్ని ఫేమస్ ప్రెడిక్షన్స్ చెప్తాను వినండి. 1991 ఫ్రెడీ మెర్క్యూరీస్ డెత్, 1995 కోబ్ ఎర్త్క్వేక్, 1997 ప్రిన్సెస్ డయానాస్ డెత్. మళ్ళీ ఇప్పుడు జూలై 2025 మాసివ్ సునామీ వస్తుందని ఆ కామిక్ బుక్ లో ఉంది. తన కలలో సౌత్ జపాన్ దగ్గర ఓషియన్ బాయిల్ అవుతున్నట్టు ఒక డైమండ్ షేప్ రీజియన్ అంటే జపాన్, తైవాన్, ఇండోనేషియా, నార్త్ మెరీనల్ ఐలాండ్స్ అండ్ హవాయ్ దగ్గర ఎక్కువ సునామీ వచ్చే డేంజర్ ఉందని కామిక్ బుక్ లో గీసింది. కానీ సైంటిస్టుల దగ్గర మాత్రం 2025 సునామీ గురించి ఎటువంటి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఇటువంటి ప్రెడిక్షన్స్ చూసి భయపడాలా లేదా భూమి సైకిల్లో ఇవన్నీ భాగమని అనుకోవాలా? మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి.